క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాది వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 20 వరకు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేటి పరిశుద్ధ దినమున నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దేవునామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలను మనము చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా, యూట్యూబ్ మాధ్యమము వచ్చిన తరువాత అనేక బోధలు, అనేక రకాలైనటువంటి బోధకులు, అనేక రకాలైనటువంటి సేవకులు యూట్యూబ్ నిండా మనము చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యము విరివిగా విత్తబడుతుంది అని ఆనందించే వాళ్ళు మరికొంతమంది అయితే, అసలు విత్తబడుతున్నది వాక్యానుసారమైనటువంటి వాక్యమేనా, లేదా కల్పనా కథలను, కట్టుకథలను, పిట్ట కథలను చెప్తున్నారా అని ఆలోచించేవారు మరికొంతమంది. అయితే ఇలా రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలను మనము మొబైల్ ఓపెన్ చేసినా, లేదా కంప్యూటర్ ఓపెన్ చేసినా, ల్యాప్టాప్ ఓపెన్ చేసినా మనము, లేదా టీవీ ఆన్ చేసినా ఇవే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి.
అయితే వీటన్నింటిలో ఏది లేఖనానుసారము ఏది కాదు అనేది లేఖనాలను బట్టి మనము మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక రోజున దేవుడు వాటిని అగ్నిలో పరీక్షించబోతున్నాడు అన్న విషయాన్ని లేఖనము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఆ విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనకు వ్రాయించి ఇవ్వటము జరిగింది. ఆయన ఏమి వ్రాయించి ఇచ్చాడు అనేది వాక్యపు వెలుగులో మనము దాన్ని వివరించుకుంటూ పోతే ఒక్కొక్క మాటను విడగొట్టుకుంటూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అని పౌలు గారు వ్రాయించి ఇవ్వటము జరిగింది. ఆయనకు దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ కృప ద్వారా ఆయన మరింత నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అని చెప్తున్నాడు. అంటే బాగా స్కిల్డ్ అయినటువంటి ఒక శిల్పకారుడు ఆయన అనుకున్నటువంటి శిల్పాన్ని తన నైపుణ్యంతోటి ఎంత చక్కగా తీర్చిదిద్దుతారో అంతే చక్కగా నేను పునాది వేశాను అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, నిజంగా పౌలు గారు వేసినటువంటి పునాది అద్భుతమైనది, అనిర్వచనీయమైనది. ఇంత గొప్ప మహాజ్ఞానాన్ని ఆయన మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఇచ్చాడంటే నిజంగా దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి కృప చిన్న కృప కాదు అని మనకు అర్థమవుతుంది. ఈ ఒక్కొక్క వాక్యాన్ని మనం విడదీసుకుంటూ పోతేనే ఇంత పేజీల వివరణ మనకు వస్తూ ఉంటే, మరి ఆనాడు పౌలు గారు ఈ పునాది వేయడానికి ఎంత కష్టపడ్డారో, దీని మీద ఎంత వర్కౌట్ చేశారు అనేది ఈ మాటలను చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అంత గొప్ప కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. మరి ఆయనకైనా అనుగ్రహించింది ఇది పౌలు గారు ఒక్కరైనా మనిషి, మనం కాదా అంటే తప్పకుండా మనకు కూడా ఆయన మితి లేకుండా అదే కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకోసమనే పౌలు గారు వేసినటువంటి పునాది మీద మన పనిని మనము నిర్మిస్తున్నాము. ఈనాడు మనము ఒక వాక్యాన్ని లేదా ఒక వచనాన్ని పట్టుకొని దాన్ని 2-3 భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగానికి దాదాపుగా 5-6 పేరాల యొక్క వివరణను రాబట్టగలుగుతున్నాము అంటే దేవుడు అది మనకు అనుగ్రహించిన కృప. అలాగున్నే ఎందరో మందికి కృపను అనుగ్రహించారు. వారిలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఉదాహరణకు ఈ రోజున ఆగస్టు 17వ తేదీన కారు చీకటిలో కాంతి రేఖ అని పిలువబడేటటువంటి విలియం కేరీ గారి జన్మదినోత్సవము. విలియం కేరీ గారు మిషనరీలకు, భారతదేశంలో మిషనరీలకు పితామహుడు అని చెప్పవచ్చు. ఈయన దాదాపుగా 18వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు, వ్యతిరేకతను ఎదుర్కొన్నా కూడా దేవుని వాక్యాన్ని ఇక్కడ ప్రకటించి ముఖ్యంగా 40 దేశ భాషల్లో అంటే 40 భారతీయ భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయించిన వ్యక్తిగా ఈయనకు గొప్ప పేరుంది. అందుకనే ఈయనని కారు చీకటిలో కాంతిరేఖ అని పిలుస్తారు. ఇలాంటి ఎందరో గొప్ప మహనీయుల త్యాగ ఫలితము ఈనాడు మన మాతృభాషలో మనకు పరిశుద్ధ గ్రంథము అనేది లభించటము ప్రియులారా. అలాగనే రీసెంట్గా మన సహోదరుడు జత పనివారు అయినటువంటి ప్రొఫెసర్ ప్రకాష్ గంటెల గారిని ప్రభువు పిలుచుకున్నట్లుగా మనము ఆ వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఆయన కూడా దేవుని కొరకు ఎంతగానో కష్టపడి పనిచేశారు. 12వ ఏట దేవుని కొరకు ఆయన తీర్మానము చేసుకొని 21వ సంవత్సరం తర్వాత నుంచి పూర్తిగా దేవుని పనిలో నిమగ్నమై తుది శ్వాస వరకు దేవుని కొరకు పని చేసినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన్ని కూడా మనము మాట్లాడుకోవచ్చు ప్రియులారా.
ఇలాంటి ఎందరో గొప్ప మహనీయులు దేవుని కృప ద్వారా దేవుని యొక్క కార్యక్రమాలను భూమి మీద నిర్వర్తించి వారి యొక్క పనిని భూమి మీద ముగించి వారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. అలాగుననే మనము సజీవులుగా భూమి మీద ఉన్నటువంటి మనము ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభువు యొక్క కృప కొరకు కనిపెట్టిన నాడు తప్పకుండా దేవుడు మనకు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ కృప ద్వారా మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి మనము ఈ భూమి మీద ఆయన కొరకు ఎంతవరకు పని చేయగలమో మన శక్తి వంచన లేకుండా ఆ పనిని మనము ఈ భూమి మీద జరిగించి తిరిగి మనం కూడా ఏదో ఒక దినాన విశ్రాంతిలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. కాబట్టి పౌలు గారు ఆయన నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశానంటున్నారు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆ పునాది మీద కట్టే ప్రతివాడు ఎలా కట్టుచున్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. బిల్డింగ్ అంతా కట్టేటటువంటి టైము దేవుడు నాకు ఇవ్వలేదు. నా తరములో నేను ఎంతవరకు చేయగలిగాను అంటే పునాది ఫౌండేషన్ వరకు వేయడం వరకే నాకు టైం ఇచ్చాడు ఆయన. బిల్డింగ్ అంతా ఎప్పటికీ పూర్తవుతుంది అనేది నాకు తెలియదు. నాకు ఇచ్చినటువంటి టైంలో నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నా పనిని నేను పూర్తి చేశాను. ఆ పునాది మీద ఇప్పుడు మీరు కట్టుచున్నారు. మరి ఆ కట్టే వాళ్ళు ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. అపోస్తలులు పౌలు గారు వేసినటువంటి పునాది తప్ప మళ్ళా కొత్తగా నేను పునాది వేస్తాను అంటే ప్రభువు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే వారు మనకంటే ముందుగా మొదటి శతాబ్దములోనే వారు తమ పునాది పనిని నిర్వర్తించి పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి వచ్చిన మిషనరీలందరూ కూడా వారి వారి పనిని వాళ్ళు నిర్వర్తించారు. దానిలో భాగంగానే ఇప్పుడు మనము కూడా మన పనిని మనము నిర్వర్తించే బాధ్యత మన మీద ఆయన పెట్టి వెళ్ళాడు. కాబట్టి ఆ పనిని దేంతో మనము కడుతున్నామో మనము కూడా నేర్పరి అయినటువంటి తాపీ మేస్త్రులుగా మన కట్టడాన్ని మనం కడుతున్నామా? బాగా నేర్పరి అయినటువంటి మేస్త్రీలు అనేక రకాల నైపుణ్యాలతో అందంగా సుందరంగా ఒక బిల్డింగ్ను తీర్చిదిద్దటం మనం చూస్తూ ఉంటాము. ఆ బిల్డింగ్ను చూడంగానే మనకు అబ్బా ఇంత చక్కగా కట్టాడు మేస్త్రి, మంచి నైపుణ్యము గల వాడై ఉంటాడు అని అనుకుంటాము. కట్టే వాళ్ళము మనము కట్టించేటటువంటి ఆర్కిటెక్టు ఆయన చెప్పిన విధంగా చెప్పినట్టు మనము ఈ భూమి మీద పని చేస్తే ఆ ఇల్లు అంత సుందరంగా తయారవుతుంది. దానికి అవసరమైనటువంటి పునాదిని మన పితరులు అపోస్తలులు వేసి వెళ్ళారు. మళ్ళా కొత్తగా పునాది వేస్తానని ఎవరైనా వస్తే వాడు సత్య సంబంధి కాదు. ఎందుకంటే పునాది పని అనేది అయిపోయింది, జరిగిపోయింది. దాని కొరకు వారు వారి జీవితాలను త్యాగం చేశారు. అది ఎంత కష్టతరమో మనకు అపోస్తలుల చరిత్రలు, జీవిత గాథలు చూస్తే అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి పునాది మరి ఒక పునాది ఎవడును వేయనేరడు అని పౌలు గారు చెప్తున్నారు. ఆ పునాది ఎవరు అంటే క్రీస్తే. ఆయనే పునాది. ఎవరైనాను ఈ పునాది మీదే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినమున దానిని తేటపరచును.
అది అగ్ని చేత బయలుపరచబడును అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే పునాది మళ్ళా వచ్చి వేస్తాము అంటే వాడు క్రీస్తు వాడు కాదు. ఎందుకంటే అపోస్తలులు వేసినటువంటి పునాది ఎవరు అంటే అది క్రీస్తే అని పౌలు గారు గట్టిగా నొక్కి వక్కాణించి చెప్తున్నారు. ప్రియులారా, పునాది దేంతో వేస్తారు అంటే మిక్కిలి గట్టివైనటువంటి బలమైనటువంటి రాళ్ళతోటే పునాది వేస్తారు. అంతేగాని ఇటుకలతోటి, హాలో బ్రిక్స్ తోటి, తర్వాత వెయిట్లెస్ బ్రిక్స్ తోటి పునాది కట్టరు. ముందు గట్టి రాళ్లతోటి పునాది వేసి దాని మీద ఇటుకతో కానీ లేదా హాలో బ్రిక్స్తో కానీ లేదా వెయిట్లెస్ బ్రిక్స్తో కానీ గోడను కడతారు. మనము చేస్తున్నది ఇప్పుడు ఈ గోడను కట్టే పని. కానీ పునాది అపోస్తలులు మంచి గట్టి రాళ్లతో పునాది వేశారు. ఎవరా రాయి అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయే తలకు మూలరాయి ఆయను అని పేతురు గారు చెప్పారు. ఆ రాయిని గురించి యేసుక్రీస్తు వారు పుట్టడానికి దాదాపుగా 650 సంవత్సరాలు ముందే యోషయా గారు ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాము. ప్రియులారా, చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయములో ఆ రాతిని గురించి యెషయా గారు స్పష్టంగా చెప్పారు. 28:16లో మనము చూచినట్లయితే, ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని యెషయా గారు అష్యూరెన్స్ కూడా ఇచ్చేశారు, గ్యారెంటీ కూడా ఇచ్చేశారు. ఏమంటున్నాడు? ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఎవడైనను పునాది వేయ నేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ముఖ్యమైన మూలరాయి, చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి, దానియేలు గారు 2వ గ్రంథంలో చెప్పిన ఆ రాయే ఈ రాయే ముఖ్యమైన మూలరాయి. ఎవరైతే తృణీకరించిన రాయి ఏదైతే ఉందో ఆ రాయే పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి. ఇది బహుస్థిరమైంది, దీన్ని ఎవ్వరు కదిలించలేరు, ఎవరి తరం కాదు దీన్ని కదిలియటానికి. అంత గొప్ప బలమైన అమూల్యమైన రాయి మన యేసుక్రీస్తు వారు అనేటటువంటి పునాది రాయి అని పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి ఇక పునాది పని మనకు లేదు, పునాది పని వాళ్ళు చేసేశారు. మనం చేయాల్సింది ఏంటంటే దాని మీద మనము మన కట్టడాన్ని ప్రారంభించాలి. అంటే ఆయన ఏదైతే సంఘము అని చెప్పారో ఆ సంఘాన్ని ఆ పునాది మీద మనము నిర్మించుకుంటూ వెళ్ళాలి. దేంతో నిర్మించాలి అంటే బంగారంతో నిర్మిస్తావా, వెండితో నిర్మిస్తావా, వెలగల రాళ్లతో నిర్మిస్తావా, కర్ర గడ్డి కొయ్యకాలతో నిర్మిస్తారా అనేది ఆ చాయిస్ మనకే దేవుడు ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, బంగారంతో నిర్మించటము అంటే మన శక్తి యావత్తు ఆయన కొరకు మనము ఖర్చు చేయటం, మనకు కలిగినది యావత్తు మనము మన జీవిత కాలంలో మన కొరకు ఏది ఉంచుకోకుండా మిక్కిలి వెలగలదిగా బంగారాన్ని మనం ఎలాగైతే చూస్తామో అంతకంటే వెలగలిగింది ఆయన యొక్క పని అని మనం ఎంచిన నాడు బంగారాన్ని మనము తృణప్రాయంగా ఖర్చు చేసి
ఆ ఖర్చుని దేవుని యొక్క కార్యక్రమాలకు వినియోగిస్తాము అనేది బంగారముతో మనము చేసేటటువంటి పని ప్రియులారా. బంగారము ఎంత విలువ గలది, బంగారం సంపాదించడానికి ఎంత కష్టమైతే పడతామో అదే స్థాయిలో దేవుని యొక్క సంఘాన్ని నిర్మించటానికి కష్టపడ్డవాడు బంగారముతో ఆయన సంఘాన్ని కట్టినవాడు. ఆ తరువాత వెండి, ఆ తర్వాత వెలగల రాళ్ళు, ఆ తర్వాత కర్ర, ఆ తర్వాత గడ్డి కొయ్యకాలు. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు అనేవి ఈజీగా మనకు దొరికేవి. వీటి కొరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడకుండా అలాంటి వాటితో సంఘ నిర్మాణాన్ని మనము చేస్తే ఒకనాడు మనకు ఒక పరీక్ష దేవుడు పెడతాడు. అదేంటంటే అగ్నితో పరీక్షిస్తాడు. ఆ అగ్నితో పరీక్షించిన నాడు బంగారంతో కట్టిన వాడి సంఘం ఎలా ఉంటుంది అంటే, బంగారము అగ్నిలో కాలే కొలది దానికి మెరుపు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది అంత గట్టిగా ఉంటుంది కాబట్టి, అంత దృఢంగా ఉంటుంది కాబట్టి. వెండి కూడా దాదాపుగా అంతే ఉంటుంది, కాకపోతే బంగారం కంటే కొంచెము గ్లిటర్నెస్ తక్కువ ఉంటుంది. ఆ తర్వాత రాళ్ళు కూడా అగ్నిలో కాల్చిన కొంత వాటి రంగు అయితే మారుతుంది, కానీ అవి అయితే నిలబడతాయి. మరి గడ్డి, కొయ్యకాలు, కర్ర వీటి పరిస్థితి ఏంటి అంటే, ఇవి అగ్నిలో కాలిస్తే నిలబడవు, కాలి బూడిదైపోతాయి. అంటే వీటి పని అంత గట్టిగా లేదు అని దాని అర్థం. అంటే వీళ్ళు తమ పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మన దేవుడైన ప్రభువును వీళ్ళు సేవించలేదు అనేది స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి మనము చేసేటటువంటి పని బంగారముతో ఉందా, వెండితో ఉందా, వెలగల రాళ్లతో ఉందా, లేదా కర్ర, గడ్డి, కొయ్యకాలతో ఉందా అనేది మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఈనాడు మనము యూట్యూబ్ మాధ్యమం నిండా మనం చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలను, అనేక రకాలైనటువంటి బోధలను మనము వింటున్నప్పుడు వీటిలో బంగారపు పనేదో, వెండి పనేదో, వెలగల రాళ్ల పనేదో, లేదా గడ్డి, కొయ్యకాలు, కర్ర యొక్క పనేదో అనేది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే లేఖనాలు మనకు తెలిసి ఉండాలి. లేఖనాలను మనము తెలుసుకున్న నాడు ఎవరి పని ఎంత విలువైనదో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి వారి పని కనబడుతుంది మొదలైన వాటితో కట్టినప్పుడు ఆ దినమున అవి తేటపరచబడతాయి. ఎప్పుడంటే అగ్ని చేత అవి బయలుపరచబడినప్పుడు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఈ పునాది మీద ఎవరైతే బంగారంతోటి, వెండితోటి, వెలగల రాళ్లతోటి కడతారో అగ్ని వచ్చి వాటిని దహించినా సరే ఆ పని నిలిచి ఉంటుంది. అలాంటి వాళ్లకు నేను జీతం ఇస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. కానీ అలా నిలబడకుండా గడ్డి, కర్ర, కొయ్యకాలుతో చేస్తే అవి అగ్నిలో కాలి బూడిదైపోతాయి. ఆ పని నిలబడదు, మట్టిలో కలిసిపోతుంది ప్రియులారా. అలాంటి వారిని గురించి ఏమంటున్నారంటే, ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. అతను చేసిన పని అంతా వ్యర్థమైపోతుంది. అతడు తన మట్టుకు తాను రక్షింపబడును కానీ అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు అతని ఆత్మ వరకే రక్షింపబడతాడు, కానీ ఇతర ఆత్మలను రక్షింపగలవానిగా అతనికి ఏ రకమైనటువంటి జీతము రాదు సరిగదా. ఇంతవరకు అతను పడిన కష్టం అంతా కూడా నష్టమైపోతుంది అని పరిశుద్ధ గ్రంథము పౌలు గారి ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తుంది ప్రియులారా. పౌలు గారు ప్రభు కృప వలన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఈ మాటలు తెలియచేస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా.
మనం అందరము కూడా దేవుని ఆలయమని, ఈ దేవుని ఆలయాన్ని కట్టడానికి అపోస్తలులు క్రీస్తు అనేటటువంటి మిక్కిలి వెలగల బలమైన స్థిరమైన రాయితోటి పునాది వేశారని, ఆ పునాది వేసినటువంటి రాయి దాని మీద అపోస్తలులు మిషనరీలు వారు తమ పనిని మొదలుపెట్టి వారి జీవితకాలం అయిపోయినాక వెళ్ళిపోయారని, ఆ తరువాత సంఘాన్ని కట్టవలసిన బాధ్యత మనకు అప్పచెప్పారని మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాము. మనము దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఆ ఆలయాన్ని పూర్తిగా నిర్మించాల్సిన బాధ్యత ఈనాడు దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి మనకు దేవుడు అప్పగించి వెళ్ళాడు. మరి మన జీవిత కాలంలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప బాధ్యతను మనము సమర్థవంతంగా నిర్వహిస్తున్నామా లేదా? ఆయన ఆలయానికి కావలసినటువంటి బంగారాన్ని, వెండిని, మిక్కిలి వెలగల రాళ్లను మనము సమకూరుస్తున్నామా లేదా అనేది మనము మన పని ద్వారా మనము నిరూపించుకోవాలి. ప్రియులారా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మనం ఎప్పుడైతే దేవుని ఆలయం అని మనకు అర్థమవుతుందో, మనం ఎప్పుడైతే దేవుని చేత కట్టబడ్డాము, దేవుడి చేత నిర్మించబడ్డాము అని మనము పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటామో, అప్పుడు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాసం ఉంటాడు. దీనినే సెవెంత్ సెన్స్ అంటున్నారు. కాబట్టి అలాంటి దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే, అంటే ఎవరైతే దేవుని ఆత్మ నివసించటానికి అనుకూలంగా ఉన్నటువంటి శరీరాన్ని తనకు తానే పాడు చేసుకుంటే, అంటే ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మారక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, అనేక రకాలైనటువంటి శరీర కార్యాలతోటి, అంటే జారత్వము, వ్యభిచారము, మత్తు పదార్థాల బానిసత్వము, అనేక రకాలైనటువంటి మత్తు పానీయాలతో తమ శరీరాన్ని తామే పాడు చేసుకుంటే ఒకనాడు దేవుడు అతన్ని కూడా పాడు చేసేవాడుగా ఉన్నాడు. దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. వాడు అంటే ఎవరు అంటే అతని ఆత్మ. దేవుని ఆలయము అంటే ఏంటంటే మన శరీరము. మన శరీరాన్ని మనము పాడు చేసుకుంటే ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలే బయటకు వస్తుందో, ఆ ఆత్మ అంటే వాడిని దేవుడు పాడు చేస్తాడు. దేవుడు పాడు చేస్తాడు అంటే వాడు నరకములోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ ఆత్మకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు, పళ్ళు కొరుకుట, యుగ యుగములో ఉంటాయి, ఎన్ని యుగములో తెలియదు. ఇది దేవుడు పాడు చేయడము అంటే. అంటే దేవుడు పాడు చేస్తే ఇంకా బాగు చేసేవాడు ఎవ్వరు లేరు. ప్రియులారా, శరీరం పాడైపోతే దేవుడు మళ్ళా దాన్ని ఎలాగోలాగా రిపేర్ చేసి మళ్ళా సెటరైట్ చేయగలడు. పాడైపోయిన ఆత్మ దేవుని దగ్గరకు వస్తే, ఆ శరీరాన్ని దేవుని దగ్గరకు తీసుకొని వస్తే, ఎందుకంటే ఈ లోకంలో మనం వాడే చాలా వస్తువులు మనకు తెలుసు. ఉదాహరణకు ఇప్పుడు విరివిగా వాడుతుంది యాపిల్ ఫోన్, ఐఫోన్ అంటున్నారు. ఐఫోన్ మనం వాడుతున్నాం అనుకోండి, ఐఫోను ఏదైనా కారణంతో చెడిపోతే దాన్ని మనం చేయలేము రిపేర్, ఎందుకంటే అది మనకు తెలియదు కాబట్టి. మరి ఎవరు చేయాలి అంటే దాన్ని తయారు చేసిన వాడే దాన్ని రిపేర్ చేయగలడు. ఎందుకంటే అది పాడైతే ఎక్కడ పాడైందో దానికి తెలుసు కాబట్టి, ఆ కంపెనీ వాడికి తెలుసు కాబట్టి. మనము ఫోన్ పాడైపోతే మనము సర్వీస్ సెంటర్లో కంప్లైంట్ చేసి ఇస్తాము. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళే దాన్ని రిపేర్ చేసి ఇస్తారు. అలాగనే మన శరీరము పాడైతే దాన్ని తిరిగి రిపేర్ చేయగల సమర్థత, సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆ శరీరాన్ని మనకిచ్చిన దేవుడే. డాక్టర్లు ఏం చేస్తారు అంటే
డాక్టరు పాడైన దానికి మందు మాత్రమే రాస్తారు. మందు రాసిన తర్వాత అది నయమైద్దా అవదా అనేది డాక్టర్ చేతిలో ఉండదు. దాన్ని నయం చేయాలా చేయకూడదా అనేది దేవుడి చేతిలో ఉంటుంది ప్రియులారా. మందు రాసాం కదండి నయం ఆటోమేటిక్గా నయం అయిపోద్ది అంటే కుదరదు. ఎన్నో మందులు వాడినా సరే నయం అవ్వని రోగాలు చాలా ఉన్నాయి. మందులు వేసుకున్నా సరే రోగం నయం అవ్వాలి అంటే దానికి దేవుడు అనుమతించాలి. కాబట్టి శరీరం పాడైతే దాన్ని ఆయన రిపేరు చేయగలడు. కానీ ఆత్మ పాడైతే మాత్రము దాన్ని ఆయన రిపేరు చేయడు. చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే శరీరంతో ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గరకు వస్తే దాన్ని ఆయన రిపేర్ చేసి చెడిపోయిన ఆత్మను ఆయన మంచి ఆత్మగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అందుకని ఆయన మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అమర్చువాడను నేనే అని సెలవిచ్చాడు. కాబట్టి ఏదైనా సరే ఎంత చెడిపోయినా సరే అది శరీరంతో ప్రాణము ఉన్నంత వరకు ప్రాణముతో మనం ఆయన దగ్గరకు పోతే ఆయన మన శరీరాన్ని మన ఆత్మను రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రాణం పోయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్ళే అవకాశమే ఉండదు. నేరుగా దేవుడు ఏదైతే ఆ ఆత్మను పాడు చేయాలి అని అనుకున్నాడో అక్కడికి ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. అంటే కాంతి వేగము. ఇట్ ఈజ్ రాదర్ స్పీడ్ దాన్ లైట్ స్పీడ్. కాంతి వేగము కంటే ఎక్కువ స్పీడ్ తోటి ఆత్మ అనేది నరకానికి వెళ్ళిపోతుంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నామన్న విషయాన్ని మనము గుర్తెరిగి ఆ ఆలయాన్ని దేవుని పని కొరకు వినియోగించిన నాడు ఆ ఆలయాన్ని ఆయన సమృద్ధితో నింపుతాడు, కాపాడుతాడు, వృద్ధి చెందిస్తాడు. ఆ ఆత్మను ఆయన నిత్య జీవానికి చేర్చగల సమర్థుడు అని మనకు అర్థమవుతుంది. ఎవరైనాను తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవరైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఎవరైనా సరే నాకు బాగా లోకంలో చదువుకున్నాను, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి ఆదాయం వస్తుంది, ఇక నేను దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నాకున్న దాంతో నేను సుఖంగా హ్యాపీగా జీవించవచ్చు అని అనుకుంటే ఆ జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. దేవుని విషయంలో ఇలాంటి వాళ్ళు వెర్రివాళ్ళు. అదే విషయాన్ని మనము లూకా సువార్త 12వ అధ్యాయంలో చూస్తాము. బాగా సంపాదించుకొని గోడౌన్స్ విప్పి పెద్దవి కట్టుకొని కొన్ని తరములకు సరిపడా ధాన్యాన్ని నింపుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్న వాడితోటి దేవుడు ఏమంటున్నాడంటే వెర్రివాడా అంటున్నాడు. ఇక్కడ కూడా అదే మాటను ప్రయోగిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. లూకా గారు ఆ మాటను అక్కడ రాశారు. అదే మాటను పౌలు గారు మళ్ళా ఇక్కడ రాశారంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. అప్పుడు లూకా గారు రాసినటువంటి టైం వేరు, ఆ వ్యక్తి వేరు. ఇక్కడ పౌలు గారు రాసినటువంటి టైం వేరు, రాసిన వ్యక్తి వేరు. కానీ మాట అయితే మారలేదు, సందర్భం అయితే మారలేదు. అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అంటే ప్రియులారా. ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన వెర్రివాడు కావలెను. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆయనకి ఏమీ దక్కదు. అది మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చూస్తే నాకు స్పష్టంగా తెలిసింది. వాగ్ బక్రీ టీ అని చెప్పి ఒక టీ పొడి ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ టీ పొడి. ఆ టీ పొడి వ్యాపారం చేసే అధినేత, ఆయన పేరు ఏదో ఉంది, సమ్ము అగర్వాల్ ఏదో, అతను ఢిల్లీలో ఉదయాన్నే వాకింగ్కి వెళుతూ ఉంటే వీధి కుక్కలు ఆయన మీద దాడి చేస్తే వాటి బారి నుంచి తప్పించుకోవాలని ఆయన పరిగెత్తబోయి
కింద పడి తలకు దెబ్బ తగిలి ఆ మెదడులో రక్తము గడ్డ కట్టింది. ఆ తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోయి 7 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడంట. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వ్యాపారము ఆయనది. 4-5 దేశాల్లో ఈ టీ పొడి యొక్క ఎగుమతులు ఆయనకున్నవి. మరి ఇంత గొప్పగా జీవితంలో వ్యాపారంలో విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి కేవలము ఒక వీధి కుక్క వలన తన ప్రాణాన్ని కోల్పోయాడు. మరి ఇదంతా ఏమైపోతుందంటే అతనికి ఏమి దక్కలేదు. మరి అతని ఆత్మ పరిస్థితి అంటే ఏంటి అంటే చెప్పలేము. ఇది దేవుడు ఇలాంటి వాళ్ళను వెర్రి వాళ్ళు అంటున్నారు. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులు వారి కుయుక్తిలో ఆయనను పట్టుకొను, ఆయన వారిని పట్టుకుంటాడు. జ్ఞానులను వారి కుయుక్తిలో అంటే మాకు మేమే జ్ఞానులము, మాకు మేమే మేధావులము అని మాట్లాడేవాళ్ళు ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువైపోయారు. ఎవరైనా సరే బలంగా దేవుని వాక్యాన్ని వినిపిస్తే, ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని ఆర్కియాలజికల్గా సైంటిఫిక్గా నిజమని నిరూపించే ప్రయత్నము చేస్తే అలాంటి వారిని వీళ్ళు కుయుక్తితోటి అది అబద్ధమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని కూడా ఆ కుయుక్తిలోనే పట్టుకొని వారిని బాహాటముగా లోకానికి చూపించే పని దేవుడు స్పష్టంగా చేస్తాడు, చేయబోతున్నాడు. ప్రియులారా, జ్ఞానుల యోచనలు వ్యర్థమని చెప్పి ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానుల యోచనలన్నీ కూడా వ్యర్థమని చెప్పి ప్రభువుకు తెలియను. జ్ఞానులు ఎన్ని యోచనలు చేస్తారో, ఎన్ని కుయుక్తులు పన్నుతారో, వారి జ్ఞానమును బట్టి వాళ్ళు ఎన్ని రకాలుగా మనుషులను బోల్తా కొట్టించి వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తారో వారి యొక్క యోచనలన్నీ కూడా వ్యర్థములే అని ప్రభువుకు తెలుసు. వాళ్ళు ఏం చేసినా సరే, ఎంత సంపాదించినా సరే చివరకు అది అనుభవించకుండా వాడిని చేయగల సమర్థుడు ఆయన. ఎందుకంటే వారి యొక్క కుయుక్తిని బట్టి. ఎవరైతే దేవుని ఆలయమును శ్రద్ధగా జాగ్రత్తగా భయముతో కడతారో దాని పని అనేది నిరంతరము నిలిచి ఉండేదిగా ఉంటుంది. మిక్కిలి వెలగల పనిముట్లతోటి అంటే బంగారము, వెండి, వెలగల రాళ్లతోటి దేవుని యొక్క కార్యక్రమాలను ఈ భూమి మీద మనము జరిగించిన నాడు అవి అగ్నితో కాల్చబడినా సరే స్థిరంగా నిలబడతాయి. అట్టి పని వారిని దేవుడు తప్పక వారికి జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, చివరగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే పేతురు గారు ఏం చెప్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, వాటికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇది సువర్ణాన్ని గురించి ఎందుకు అక్కడ పౌలు గారు వినియోగించారు అంటే దానికి కారణము పేతురు గారు మరింత వివరంగా తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఏంటంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. నశించిపోతుందంట సువర్ణము. మనము బంగారాన్ని ఇళ్లల్లో వాడేటప్పుడు సాధారణంగా ఇంటి ఇళ్ళకి బంగారు ఆభరణాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆభరణాలను వినియోగించేటటువంటి సమయంలో ఆ ఆభరణాలు
ఒక రకమైనటువంటి గ్లిటర్నెస్ని కోల్పోతాయి. అంటే అవి వాటి యొక్క మెరుపు తగ్గుతూ వస్తుంది. కొంతకాలానికి అంటే వాతావరణంలో జరిగేటటువంటి మార్పుల వల్ల, ఆ తర్వాత వాటిని ధరించిన వారి యొక్క శరీర ఉష్ణోగ్రతల వల్ల ఆ బంగారం యొక్క మెరుపు అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుతూ ఉన్నటువంటి మెరుపు, నశించిపోతున్నటువంటి ఆ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. అది మెరుగు పెట్టించడానికి తిరిగి మనము ఆ బంగారం షాప్లో ఇచ్చినప్పుడు ఆ గోల్డ్ స్మిత్ ఏం చేస్తారంటే దాన్ని మెరుగు పెట్టడానికి తిరిగి దాన్ని అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసినప్పుడు అది మళ్ళా కొత్త బంగారంలాగా మళ్ళీ మెరిసిపోతుంది అన్నమాట. అలాగుననే మన విశ్వాస జీవితము, దానికంటే అమూల్యమైంది మన విశ్వాసము. బంగారము కంటే, వజ్రాము కంటే, ప్లాటినము కంటే, ఇరిడియము కంటే గొప్పదైన ఘనమైనటువంటి మన విశ్వాసము కూడా అలాగుననే ఈ శోధనల వలన అగ్ని పరీక్షకు నిలిచినదై. మనము దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడు అదేమి అంత నల్లేరు మీద నడకలాగా సాగదు. అనేక రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. ఒక్క అడుగు మనము ముందుకు వేస్తే దేవుడి పనిలో అపవాది 4 అడుగులు మనల్ని వెనక్కి లాగేవాడుగా ఉంటాడు. ఒక అడుగు మనము ముందుకేస్తే అనేక రకాలైనటువంటి విమర్శలు, అనేక రకాలైనటువంటి అపవాదులు, అనేక రకాలైనటువంటి రాళ్ళు మన మీదకు పడటం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము అగ్ని పరీక్షకు నిలబడి ఈ శోధనలన్నిటి చేత మనము పరీక్షించబడి ఆ పరీక్షలో మన నిరీక్షణను మనము కాపాడుకుంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. ఇవన్నీ కలగటానికే ఈ శోధనలు మనకు కారణమాయను అని పేతురు గారు తెలియచేస్తున్నారు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మెరుస్తాను అనే ఒక భక్తుడు పాటను రాశారు. కాబట్టి శోధనలు లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఉండదు ప్రియులారా. క్రీస్తు దగ్గరికి వస్తే కష్టాలే రావు. క్రీస్తు దగ్గరికి వస్తే అన్ని సుఖాలే. క్రీస్తు దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి. క్రీస్తు దగ్గరికి వస్తే ఉద్యోగాలు వస్తాయి. క్రీస్తు దగ్గరికి వస్తే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు. క్రీస్తు దగ్గరికి వస్తే కోర్టు కేసులన్నీ పోతాయి. ఇలాంటి మాయ మాటలను, మోసపు మాటలను నమ్మకండి. ఇది వాక్య విరుద్ధమైనటువంటి బోధ. క్రీస్తు దగ్గరికి వస్తే కష్టాలు పోతాయి నిజమే, కానీ ఆ కష్టాలను క్రీస్తు స్వయంగా చేత్తో తీసివేయడు. ఆ కష్టాలను అధిగమించి మనము ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానికి దారి క్రీస్తు చూపిస్తాడు. ఆ దారి గుండా మనము వెళ్ళిన నాడు ఆ కష్టాలన్నింటినీ దాటుకొని మనము నిత్యమైనటువంటి మహిమలోకి, ఘనతలోకి వెళ్తాము. అలా వెళ్ళడానికే దేవుడు మన జీవితంలోకి కష్టాలను అనుమతిస్తాడు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని మన పని సువర్ణమయముగా ఉండునట్లు మనము నిరీక్షణతోటి ఆయన కొరకు మనకు అప్పగించిన పనిని మనము మన పూర్ణ హృదయముతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ ప్రేమతో ఆయన కొరకు జరిగించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి నేటి మధ్యాహ్నకాల సమయంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి
మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను బట్టి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు మాకు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి, క్రీస్తు అనే పునాది మీద మేము పని చేయుచుండగా నా తండ్రి, మా పని నా ప్రభువా బంగారముతోనూ వెండితోనూ మిక్కిలి వెలగల రాళ్లతో ఉండునట్లుగా, అగ్ని పరీక్షలో మా పని నిలబడినదిగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. ఈ పనిలో నా ప్రభువా మేము ముందుకు వెళ్ళుచుండగా మా మార్గములను మీరు సరళము చేసి నా ప్రభువా మా పనిలో మాకు ఎదురయ్యేటటువంటి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను ఎదుర్కొని నా ప్రభువా మా విశ్వాసాన్ని మా నిరీక్షణను మేము కాపాడుకొని మీ అందు నా ప్రభువా నిరీక్షణ కలిగిన వారమై మా రక్షకుడు మమ్మల్ని తప్పకుండా మహిమపరుస్తాడు, మాకివ్వవలసినటువంటి జీవ కిరీటాన్ని మాకు ఖచ్చితంగా ఇస్తాడు అన్నటువంటి గొప్ప నిరీక్షణతో ఈ పనిలో మేము వెనుకు వెళుచుండగా మాకు సహాయం చేయమని, మా పనిని విశ్వాంతరాలకు వ్యాపింప చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో చేరి వచ్చిన వీళ్ళందరినీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడండి. అలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీని అదర్థుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని, వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగే నేను నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని, గడిచిన 24 గంటల్లో గడవలో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.